హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ మిథున. వెల్కమ్ టు మిథున మ్యాటర్స్. ఈరోజు మనం కేఆర్పురం చూద్దామండి. మార్కెట్ ఏరియా వర్షంలో, అది కూడా వర్షంలో ఎలా ఉంటుందో చూసేద్దాం. థంబ్నెయిల్ చూసే వచ్చేసి ఉంటారు కదా, చూడండి బోరున పడుతుంది వర్షం, చాలా కష్టంగా ఉంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, ఇదంతా దేవచంద్ర మెయిన్ రోడ్డు, అది బారు, అది ఫిష్ మార్కెట్. ఇక్కడ షాప్స్ ఉన్నాయి, కొన్ని నాన్ వెజ్ షాప్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫుల్గా వర్షం ఎలా పడుతుందో. చూడండి, వర్షం పడినప్పుడు ఇదంతా బ్లాక్ అయిపోతుంది. ఇంకా కొంచెం తక్కువగానే ఉంది ఈరోజు, అందుకే ఇలాగా. లేకపోతే డైలీ వర్షం పడినప్పుడు ఇదంతా బ్లాక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎలాగ వెహికల్స్ వెళ్ళినప్పుడు వాటర్ అంతా పైకి వచ్చేస్తూ ఉంది. కొన్ని ఏరియాలో ఇలాగే ఉంటుంది. డౌన్కి ఉంది కదా ఇది, అటు సైడ్ మెయిన్ రోడ్లో నుంచి వాటర్ అన్నీ ఇటే వచ్చేస్తాయి. ఇది మ్యాన్ హోల్, జాగ్రత్తగా వర్షం పడినప్పుడు దాని మీద అసలు అడిగేయకూడదు. చూసే ఉంటారు కదా మీరు. చూడండి, అది నందన ప్యాలెస్. ఎప్పుడైనా ఫుడ్ తిన్నారా మీరు? నేనైతే తిన్నాను, బాగుంటుంది. కానీ అక్కడికి వెళ్ళి తినలేదు, ఆర్డర్ పెట్టుకొని తిన్నాము. సో అది ఇంకా బార్. చూస్తున్నారు కదా, పట్టపగలే వచ్చేస్తున్నారు అందులో నుంచి. ఇంకా ఇది ఫ్లైఓవర్ అండి. ఇక్కడ బస్సులన్నీ ఆగుతాయి. మనం ఎక్కి మెజెస్టిక్ వెళ్ళే రూట్ ఇదే రూట్. సో మనం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా బస్సు ఎక్కి హోస్కోట్ సైడ్ నుంచి వస్తాయి. ఇంకా ఎక్కి మనం వెళ్ళొచ్చు శుభ్రంగా. అది ఫ్లైఓవర్, స్కై బ్రిడ్జ్. సో ఇక్కడంతా ఫస్ట్ ఫ్రూట్ స్టాల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఫ్లవర్ స్టాల్స్, నెక్స్ట్ లోపల మనకు వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా ఎలాగ బోరున వర్షం పడిపోతూ ఉంది. వాటర్ అని బ్లాక్ అయిపోతున్నాయి. ఇప్పుడే 2-3 మినిట్స్లోనే ఇంత బ్లాక్ అయిపోయింది. చూడండి, అది వినాయక జ్యువెలరీస్. అటు సైడ్ వెళ్తుంది కదా వైట్ బస్సు, అటు ముందుకు వెళ్తే హోస్కోట రూట్కి వెళ్ళొచ్చు. చూడండి ఎలా పడుతుందో. ఇక్కడ బెంగళూరు మనకు ఎప్పుడు వర్షాకాలం లాగానే ఉంటుంది. గొడుగు లేకపోతే చాలా కష్టం బయటికి వెళ్ళినప్పుడు. సో ఖచ్చితంగా గొడుగు క్యారీ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ మంత్ ఈ మంత్ అని ఏం లేదు, ఎప్పుడు కూడా మనకు వర్షం పడుతూనే ఉంటుంది. చూస్తున్నారు కదా పసిపిల్లలతో ఎలా వస్తున్నారో. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్, అవుటింగ్స్ ఉంటే ఇలాగే అయిపోతూ ఉంటుంది. చూడండి, బనానాస్, అరటిపళ్ళు, గెలలు ఉన్నాయి. ఇవి చిన్న అరటిపళ్ళు చాలా బాగుంటాయి, టేస్టీగా. మనకి ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ. మార్నింగ్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది, ఇదంతా బ్లాక్ అయిపోతుంది. చూడండి వాటర్ అన్నీ ఎలా ఉన్నాయో. నార్మల్గా వర్షం లేకపోతే ఇక్కడంతా ఫుల్ షాపింగ్ ఏరియా ఎలా ఉంటుందండి. మనకు వెజిటేబుల్స్ కానీ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. పికిల్స్ వస్తూ ఉంటాయి, డ్రెస్సెస్, ఫ్రాక్స్ చాలానే ఉంటాయి ఇక్కడ. చూశారు కదా, అది పెద్ద బోర్డు, ఫ్లవర్ షాప్స్ అవన్నీ ఉంటాయి. చూడండి వాటర్ ఎలా వచ్చేసిందో. ఇంకా ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు, 2-3 చోట్ల నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు. ఇది మిడిల్లో ఉంది మనం మార్కెట్లో. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోదాం, ఎలా ఉంటుందో చూద్దాం రండి. వర్షం పడినప్పుడు అసలు ఉన్నాయో లేదో కూడా తెలీదు. మనం లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఏవేవి ఉన్నాయి, అసలు ఉన్నారా లేరా ఎవరైనా మార్కెట్లో. ఆల్మోస్ట్ మనకి ఇది 4:30 అరౌండ్ అలా అవుతుందండి, నియర్లీ 5 అవుతుంది టైము. చూస్తున్నారు కదా, లెమన్, స్వీట్ కార్న్ ఉన్నాయి. ముసలావిడ పెట్టుకొని ఉన్నారు, వాటర్ వస్తున్నాయని ఏదో చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఇవి ప్లేట్స్ వైజ్ అమ్ముతారండి కొంతమంది. ఆకుకూరలు కూడా చాలానే ఉంటాయి, ఏవో 5-6 రకాలు ఉంటాయి. ఏమీ అర్థం కాదు కొన్ని. నేనైతే చూడలేదు. మీరు చూసింటే వెళ్ళండి, గుడ్. చూడండి, పక్కన కరివేపాకులా ఉంది, ఆకులు చూసారా. ఇవి ప్లేట్స్ ఒక్కో చోట 10 రూపీస్కి ఒకటి అమ్ముతారండి, కొన్ని చోట్ల 50 రూపీస్కి 3 అమ్ముతారు. ఓకే, బాగానే ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. బజ్జీ మిర్చి, వంకాయల్లో 5-6 రకాలు, నీలం వంకాయ, తెల్ల వంకాయ, గుండు వంకాయ, బెంగళూరు వంకాయ,
బెంగళూరు మిర్చి, ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. చూడండి బకెట్ పెట్టుకున్నారు. ఓ ఖాళీగా ఉందండి అదంతా. యాక్చువల్గా ఇదంతా బ్లాక్ అయిపోతూ ఉంటుంది నార్మల్ డేస్లో. మెయిన్గా కేఆర్పురం మార్కెట్లో మంగళవారం సంత జరుగుతుంది. మిగతా టైంలో ఎప్పుడు మార్కెట్ ఉంటుందండి. మనం ఎప్పుడైనా విజిట్ చేసి ఏదైనా కావాలన్నా కొనుక్కోవచ్చు. కాకపోతే ఏదైనా ఫెస్టివల్ టైంలో మాత్రం ముందే ఒక 3-4 డేస్ 1 వీక్ ముందే కొనిపెట్టుకోవడం మంచిది. ఫ్లవర్స్ అవన్నీ చాలా రేట్ అయిపోతాయి. చూడండి అలాగా పరకాలు కట్టారు పైన. పచ్చి అరటికాయలు దొరుకుతాయి ఇక్కడ, స్వీట్ కార్న్ దొరుకుతాయి, క్యాలీఫ్లవర్, బీట్రూట్, కీరా దోసకాయలో 2 రకాలు దొరుకుతాయి. చూడండి అది పెట్టారు. మోస్ట్లీ క్లీనింగ్ అవ్వడానికి కోసం పెట్టారా ఏంటో అర్థం కాలేదు అది. లేకపోతే అందులో వాటర్ ఎలా ఉంటాయి, అన్నీ ఓపెన్గా ఉంది కదా, కింద పడిపోతూ ఉంటాయి. మోస్ట్లీ అది ఏదైనా దుమ్ము వస్తే క్లీనింగ్ కోసం పెట్టారేమో. ఇదేమొచ్చేసి ఉల్లిపాయ స్టాల్ అండి. ఉల్లిపాయలు దొరుకుతాయి ఇక్కడ. నార్మల్గా ఇప్పుడు 3 kg 100 రూపీస్ అలా ఉంది. ఉల్లిపాయలు, పొటాటోస్, బంగాళదుంపలు కూడా అక్కడే ఉంటాయి. బంగాళదుంపలు కేజీ ఇవ్వరండి. మ్యాక్సిమం 5 kg 4 kg అలాగే. సో ఇక్కడైతే బంగాళదుంపలు కొనుక్కోవడానికి అవ్వదు. 1 kg 1/2 kg. ఉల్లిపాయలు అయితే ఇంకా 100 రూపీస్ 3 kg అలా ఇస్తారు. ఇవన్నీ ఫ్లవర్స్ చూడండి వర్షంలో బరకాల్లో పెట్టుకున్నారు కవర్లో. ఎలా ఉందో చూసారా, ఫుల్గా మొత్తం బురద అయిపోయింది. అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఇంక ఇవన్నీ వెజిటేబుల్ స్టాల్స్ అండి. బీరకాయలు, వంకాయలు, ఇవి క్యాప్సికము అన్నీ దొరుకుతాయి. చూసారా ఎలా ఉందో. బీట్రూట్, క్యారెట్, ఉసిరికాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ. మునక్కాయలు పెద్ద పెద్దగా ఉంటాయి. చూడండి పచ్చిమిర్చి ఉంటాయి, టమాటోస్ చూడండి, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, ఇదంతా గ్రీనీ లీవ్స్. అక్కడ పదండి మనం ముందుకెళ్ళి చూద్దాము. ఒక ఆంటీ గారు పెట్టుకొని ఉన్నారు కదా, చూడండి ఇక్కడ వస్తున్నారు కదా, ఇది కూడా 1 రూట్ అండి. ఇందులో లోపల నుంచి కూడా మనం వచ్చేయచ్చు. ఎంత ఫ్రెష్గా ఉంటాయో మ్యాక్సిమం ఇక్కడ. క్యారెట్స్ ఎంత కలర్ఫుల్గా కనబడుతున్నాయో, బాగుంటాయండి. చూడండి ఆంటీని అడుగుతున్నాను ఏవేవి పెట్టుకొని ఉన్నారు అని. అడుగుతున్నారు ఆంటీ ఎందుకు వీడియో తీసుకుంటున్నావు, ఫోటో తీసుకుంటున్నావు అంటే యూట్యూబ్లో పెట్టడానికి అని చెప్పాను. ఓకే అని ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని ఆకుకూరల పేర్లు చెప్పారు, ఏవేవో చెప్పారండి. తోటకూర, పుల్లకూర, పాలకూర, మెంతాకు, కొత్తిమీర, పుదీనా, గోంగూర అన్నీ చెప్పారు. పాలకూర, ఇదేమో ఎర్రగా ఉంది, ఎర్ర తోటకూర లాంటిది ఏదో కన్నడలో చెప్పారు, నాకు అర్థం అవ్వలేదు. ఉల్లికాడలు కూడా దొరుకుతాయి ఇక్కడ. మనకు మునగాకు కూడా ఉంటుందండి ఇక్కడ. చూస్తే మీరు మునగాకు కూడా ఉంటుంది. మనకి ఏ కావాలంటే అవి దొరుకుతాయి. మనకు తెలియాలి, తినాలని ఉండాలి తప్ప ఓపికగా వండుకొని అన్ని రకాలు దొరుకుతాయి. ఇది లేదంట ఉండదండి కేఆర్పురం మార్కెట్లో. మ్యాక్సిమం ఎవ్రీ డే మనకు అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి. దట్టు ఫ్రెష్గా కూడా ఉంటాయి. సో అందరు విజిట్ చేస్తున్నారు. చూడండి పచ్చిమిర్చి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎర్ర క్యాప్సికమ్ ఉంది, పచ్చిమిర్చి ఉన్నాయి, క్యాబేజీ ఉంది, అల్లం, కాకరకాయలు ఇక్కడ 2-3 రకాలు ఉంటాయండి. అడవి కాకరకాయ, నార్మల్ కాకరకాయ చూస్తున్నారు. దొండకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉంటాయి, తమలపాకులు. ఇది ఇంకొక రూట్ లోపలికి కొంచెం చూద్దాం అంతే. ఇంకా లోపలికి అయితే నార్మల్ డేస్లో ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఏవి కనబడట్లేదు, సో నేను అంత లోపలికి ఏమి వెళ్ళట్లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఆకుకూరలు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్లేట్లలో పెట్టి ఉన్నాయి. నార్మల్గా 1/2 kg కేజీ సేల్ చేసేవాళ్ళు ఉన్నారు. సో అన్ని రకాలు ఉన్నాయి. మనకు 50 రూపాయలు 3 రకాలు కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు. చిన్న 1-2 ఉండే వాళ్ళకి అవి సరిపోతాయి. లేదు మాకు కేజీ 1/2 kg పెద్ద ఫ్యామిలీస్ 2-3 రోజుల వరకు కావాలి అంటే మనం ఇలా తీసుకోవచ్చు. తూకం చేసుకొని 1/2 kg అలా తీసుకుంటే సరిపోతుంది. మనకు కొన్ని చోట్ల చూడండి ఆవిడ ముసలావిడ వర్షానికి స్వెటర్ వేసుకున్నారు. ఇప్పుడు మఫ్లర్ కూడా కట్టుకుంటున్నారు. చాలా కూల్గా ఉంది. వర్షం అటు పడుతుంది కదా, చల్ల గాలి ఒకటి వచ్చేస్తుంది. వర్షం నీళ్ళు చూడండి. మన పని మనదైతే ఈడెంత చక్కగా ఆడుకుంటున్నాడు నీళ్ళల్లో. మనం కూడా అంతే కదా, చిన్నప్పుడు నీళ్ళు పడితే ఏదో సందడిగా ఎక్కడి నుంచి వస్తున్నాయో అని. గుర్తున్నాయా మీకు కాగితాలు వర్షంలో కాగితపు పడవలు వేసుకునే వాళ్ళం.
చక్కగా ఉండేది కదా చైల్డ్హుడ్ మెమరీస్. చూడండి అన్నయ్య కవర్ కట్టుకుంటున్నారు. నేను అప్పుడప్పుడు కట్టుకునేదాన్ని. ఏమీ లేనప్పుడు కవర్ తీసే పెట్టుకోవాలి, అట్లీస్ట్ తడవకుండా ఉంటుంది, జలుబులు దగ్గులు రాకుండా. ఇక్కడంతా టమాటోస్ ఉన్నాయి, కీరా దోసకాయ ఉంది. చూడండి ఎంత బాగున్నాయో టమాటోస్. అవి కొబ్బరికాయలు కూడా అమ్ముతారండి, నిమ్మకాయలు, కొబ్బరికాయలు అన్ని రకాలు ఉంటాయి. పువ్వులు అంటే చాలా రకాలు ఉంటాయి. చూడండి ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి మనం అన్నీ డిజిటల్గానే తీసుకుంటారు అన్ని చోట్ల. కొంతమంది ఆకుకూరలు వాళ్ళు వీళ్ళు మనీనే తీసుకుంటారు, లిక్విడ్ క్యాష్. సో ఖచ్చితంగా కొంచెం లిక్విడ్ క్యాష్ క్యారీ చేయడం మంచిది. సో నేను కూడా అప్పుడప్పుడు క్యాష్ లేక రిటర్న్ వచ్చేసాను. ఒక్కోసారి మనకు డిజిటల్ పేమెంట్స్ కూడా సపోర్ట్ చేయవండి, బ్యాంక్ ఇష్యూ ఉంటుంది, చాలా సతాయించేస్తుంటుంది. చూస్తున్నారు కదా వాటర్ ఎలా బ్లాక్ అయిపోయిందో. మనం ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాము. ఇది ఫ్లైఓవర్, ఇంకా అది టెంపుల్స్ అండి. అటువైపుకి మనకు కేఆర్పురం బస్ స్టాండ్ ఉంటుంది. మనం మెజెస్టిక్ నుంచి వచ్చినప్పుడు అటు సైడ్ దింపేస్తారు, మనం ఫ్లైఓవర్ ఎక్కి ఇటు సైడ్ రావాలి. కేఆర్పురం దేవసంద్ర రూట్ అయ్యప్ప నగర్లోకి, అదంతా కూడా కేఆర్పురమే. ఇంకా ముందుకెళ్తే కేఆర్పురం డిపో ఒకటి ఉంటుంది, దాని ఆపోజిటే కేఆర్పురం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది. ఇందాక చూడండి అక్కడ టెంపుల్, వినాయకుడు టెంపుల్ ఒకటి, ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకొక దేవి టెంపుల్ ఏదో ఉంటుంది. అదంతా ఫ్లైఓవర్. మామూలుగా మనకు ఫ్లైఓవర్ మీద కూడా షాపింగ్ ఉంటాయి. మొన్న చూపించాను కదా, దువ్వెనలని అవని ఇవని, బొమ్మలు, హ్యాండ్ బ్యాగ్స్, లెగ్గిన్స్, ఫ్రాక్స్, అవి ఇవి స్టేషనరీ ఐటమ్స్, పిన్నీస్లు అన్నీ దొరుకుతాయి. చూడండి ఇలా బల్ల మీద మనకు లీఫీ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి. చూడండి అందరూ తడుస్తూనే ఉన్నారు, తాతయ్య వెళ్ళిపోతున్నారు ఎటో మళ్ళీ తడుచుకుంటూనే. ఇది ఈవినింగ్ టైం, అందరూ రిటర్న్ బ్యాక్ టు హోమ్ కదండి. చాలా ఇదిగానే ఉంది వర్షంలో, అలాగే తడిచిపోతూనే ఉన్నాయి. ఓ చూడండి బ్లాక్ గ్రేప్స్, నాకు ఇష్టం బ్లాక్ గ్రేప్స్. స్వీట్ కార్న్, లోటస్ అండి, చాలా పువ్వులు దొరుకుతాయి ఇక్కడ. ఫ్రూట్స్ ఉంటాయి, యాపిల్స్, రెడ్ యాపిల్, గ్రీన్ యాపిల్, బత్తాయి, ఆరెంజ్, జామకాయలు, వాట్ నాట్ అండి, లిచ్చికాయలు కూడా దొరుకుతాయి, సపోటాస్, ఇంకా చాలానే ఉంటాయి మనకు. ఇంకో లీఫీ వెజిటేబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వర్షం పడింది కదా, తడిచిపోయి దుమ్మంతా పోయింది. ఇంకా పువ్వుల విషయానికి వస్తే చామంతుల్లో తెల్ల చామంతి, పసుపు చామంతి, ఎరుపు చామంతి, పగడబంతి పువ్వులు, ఇంకా బంతి పువ్వుల్లో ఎరుపు, పసుపు, ఆరెంజ్, కరివేరు పువ్వులు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా చాలానే రకాలు ఉంటాయి. చిట్టి చామంతి ఉంటుంది, చిట్టి గులాబీలు, ఎరుపువి, మళ్ళీ పసుపు గులాబీలు, తెలుపు గులాబీలు, గులాబీల్లో 5-6 రకాలు, పెద్దవి, చిన్నవి, సెంటు గులాబీలు, ఇలా చాలా గులాబీలు ఉంటాయి. చూస్తున్నారు కదా, అది సెంటర్లో గుర్రపు మీద ఒకరు ఉన్నారు. ఎవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కేఆర్పురం దగ్గర. చూస్తున్నారు కదా, వర్షంలో అలాగే వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, వెళ్తున్నారు, తడుస్తున్నారు. అది కేఆర్పురం బెంగళూరు అని రాశారండి, ఫ్లవర్ మార్కెట్ అని చెప్పేసి, మావిన సంతే అని రాశారు. చూస్తున్నారు కదా, ఇంక ఇలా అన్నీ ఉంటాయి. వర్షం పడుతుంది కాబట్టి ఇలా ఉంది, లేకపోతే ఫుల్గా రష్గా క్రౌడీగా చాలాగా ఉంటుంది ఇక్కడంతా. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఇక్కడికి వచ్చి తీసుకోండి, చాలా బాగుంటుంది. కొనుక్కోకపోయినా ఒకసారి చూడండి ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయో. మాకు తెలియని వెజిటేబుల్స్ కూడా ఉంటాయి, లీఫీ వెజిటేబుల్స్, నార్మల్ వెజిటేబుల్స్, బూడిద గుమ్మడికాయలు కూడా ఉంటాయి, నార్మల్ గుమ్మడికాయలు ఉంటాయి, కొబ్బరికాయలు మండి ఉంది. మీకు కుదిరితే అది కూడా నెక్స్ట్ చూపిస్తాను. ఇదేనండి ఈరోజు వీడియో. వర్షంలో కేఆర్పురం తడిసి ముద్ద అయింది, ఇలా ఉంటుంది కేఆర్పురంలో. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. బాయ్.